హాయ్ ఫ్రెండ్స్, నిన్ననే రాత్రి ఓజీ ట్రైలర్ మా స్టేడియంలో ఎల్బీ స్టేడియంలో వేశారు. ఇంకా ట్రైలర్ అప్డేట్ అవ్వలేదని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి స్టేడియంలో వేయించారు. ట్రైలర్ చూసినాక మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ట్రైలర్, అది విలన్ ఎంట్రీ, ఆ హీరో ఎంట్రీ, అతని విలన్ ఆపాలంటే ఎవరి వల్ల కాదు, ఒక్కడి వలన అవుతుంది. అది హీరో వల్లనే. ఆ హీరో చేస్తున్న ఫోను వస్తున్న ముంబైకి అని ఏముంటుంది ఆ టైంలో. బీజిఎం మ్యూజిక్ కొట్టి పడేసాం. బాబా ఆ మ్యూజిక్, ఎలివేషన్స్, ఉన్న 2 నిమిషాల ట్రైలర్లో చూపించిన ఎలివేషన్స్, విలన్ది హీరోది మామూలుగా లేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. ట్రైలర్లో ఇంత కొడితే ఇక సినిమా మాత్రం బద్దలైపోద్ది నిజంగా. మామూలుగా టికెట్లు ఆల్రెడీ మొత్తం షోలో అవుట్ అయిపోయినాయి మొత్తం. నాకు ఇంకా టికెటే దొరకలేదు. నేను ఇంకా చూస్తున్నా ఏ థియేటర్ చూడాలా. టికెట్ ప్రైస్ కూడా డబుల్ పెంచేశారు. 50 రూపాయల టికెట్ ప్రైజు 200 రూపాయలు పెంచారు. డబుల్ ట్రిబుల్. కొన్ని థియేటర్లో 100 రూపాయలు ఉంది, కొన్ని థియేటర్లో 150 నుంచి 200 ఉంది, 250 కూడా ఉంది. సంధ్య థియేటర్ల, సుదర్శన్ థియేటర్లలో ఇట్లా మొత్తం మ్యాక్సిమం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మల్టీప్లెక్స్ ఒక టికెట్ 500 రూపీస్. మామూలుగా లేదు మొత్తం. ఇంత పెద్ద సినిమా కాబట్టి మ్యాక్సిమం పెట్టుబడి బాగానే ఉంటుంది కాబట్టి దానికి రాబడి రావాలనేసి పెంచారు. ఓకే, పర్లేదు. ఇక సినిమా చూస్తే తెలుస్తుంది అప్పుడు ఏంది ఎంత. అది ట్రైలర్ మాత్రం పర్లేదు, సూపర్, అదిరిపోయింది. ఇక సినిమా చూసినాక అసలు ఏంది, అసలు కథ ఏంది, మొత్తం బాక్స్ బద్దలైపోయేటట్టుంది. డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చేసాడు. ఏదేమైనా ఫస్ట్ ట్రెండింగ్ వచ్చేసాడు. ఒక్కటే షాట్. ఆ కత్తి ఉంటుంది, కత్తి మామూలు కత్తి కాదు, ఒకటే షాట్. సరే చూద్దాం, మూవీ చూసిన తర్వాత చెప్తా ఏంది ఏం కథ, సినిమా అసలు ఏంది. ఆ సుజిత్ ఎట్లాంటి సాహో తీసి అందరి గుండెల్ని దోచుకున్నాడు, అందరి మనసుల్ని దోచుకున్నాడు. ఈ సినిమాతో అందరి జ్ఞాపకాలు దాచుకుంటాడు అందరు ఇంకా ఎక్కువ. ఓకే, ల్యాగ్ వద్దు, చూద్దాం. సినిమా చూసిన తర్వాత వస్తా, కనబడతా, ఇప్పుడు చెప్తా ఏంది ఈ కథ. ఓకేనా, బాయ్, సీ యూ.